గతంలో కూడా ఫ్రెండ్స్ మనం ఒక ప్రాపర్టీ కూడా చేయడం జరిగిందండి. అది వచ్చేసి మనకి XXX విల్లాస్ అండి. మంచి కన్స్ట్రక్షన్ మెటీరియల్ వాడారండి. అందుకనే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ కూడా నేను మళ్ళీ ఇది కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉందంటే ఫ్లాట్స్ ఒకసారి చూద్దామని ఒకసారి మీకు కూడా చూపిద్దామని వచ్చినానండి. మెటీరియల్ కూడా బాగుంది కాబట్టి ఫ్రెండ్స్ మీ ముందుకి ఈ ఫ్లాట్స్ అనేది కూడా తీసుకురావడం జరుగుతుంది. సొంతంగా మనం ఇల్లు అయితే ఎట్లయితే కట్టుకుంటామో ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనకి ఫ్లాట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ వెంటిలేషన్ పరంగా కానీ మనకి వాస్తు ప్రకారంగా కానీ కన్స్ట్రక్షన్ పరంగా కానీ ఫ్లాట్స్ వచ్చేసి చాలా మంచిగా ఉన్నాయండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే ఫ్రెండ్స్ మీరు దగ్గరుండి కూడా చూడండి, ఒకసారి పర్సనల్ కూడా విజిట్ చేయండి ఫ్రెండ్స్. నేను చెప్తున్నానని కాదు, మీరు విజిట్ చేసినాకనే మీరే డిసైడ్ చేయవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు ఫ్రెండ్స్ మనం కోంపల్లిలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన ప్రాపర్టీ దగ్గరకు వచ్చామండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే మనకి ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మిగతా విషయాలు తెలుసుకున్న ముందు ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో అనేది ఫ్రెండ్స్ చివరి వరకు చూడండి. కన్స్ట్రక్షన్ మెటీరియల్ కానీ ఇదంతా కూడా ఏం వాడారు ఏందనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. మంచి ప్రాజెక్ట్ అండి. మనకి హైవే నుంచి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి. అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని అందించండి. అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అని కూడా చేయడం జరుగుతుందండి. అదే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి ఇందులో మీరు ఎవరికి ఎలాంటి కమిషన్ అనేది కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రాజెక్ట్ ఒక డీటెయిల్స్ కూడా సార్ని అడిగి తెలుసుకుందాం అండి. సార్ నమస్తే సార్. హాయ్ సార్, మీరు ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ చూసినాం సార్. నాకు మీ కన్స్ట్రక్షన్ క్వాలిటీ కానీ ఇదంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. మెటీరియల్స్ కూడా మీరు చాలా మంచిగా మెయింటైన్ చేసారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ యొక్క విశేషాలు ఏందనేది ఒకసారి చెప్పండి సార్. అలాగే మెటీరియల్స్ ఏమేమి వాడాము అనేది కూడా ఒకసారి చెప్పండి. షూర్ అండి. నా పేరు పవన్ ప్రసాద్, నేను సేల్స్ హెడ్గా పనిచేస్తున్నాను ఇక్కడ నార్త్ క్రెస్ట్లో. సో అంతకుముందు చూసినామండి మనం లివింగ్ స్పేసెస్. సో ఇప్పుడు దాని కంటిన్యూషన్లో మేము ఇంకో ప్రాజెక్ట్ అనేది ఒకటి స్టార్ట్ చేసాము. సో ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి నార్త్ క్రెస్ట్ అండి. ఇది కూడా డిజైన్డ్ బై శ్రీ వెంకటేశ్వర డెవలపర్స్ అండి. సో ఈ ప్రాజెక్ట్ మొత్తం చూసుకున్నట్టయితే G+10 ఫ్లోర్స్ అండి టోటల్ ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్లో మనకు A బ్లాక్ అండ్ B బ్లాక్ అండ్ మధ్యలో వచ్చేసి క్లబ్ హౌస్ని డిజైన్ చేయబడింది. ఈ ఈ ఈ లొకేషన్ ఎక్కడ ఉందంటే ఇది జస్ట్ మన కొంపల్లి హైవే ఉంది కదండి. జస్ట్ హైవే నుంచి ఒక 50 మీటర్స్ అండి. అంటే మన రోడ్ సెకండ్ బిట్ అండి మా ప్రాజెక్ట్ వచ్చేసి. ఫస్ట్ వచ్చి కమర్షియల్ వస్తుంది, కమర్షియల్ తర్వాత ఇమీడియట్గా మా ప్రాజెక్ట్ వస్తుందండి. సో హైవే నుంచి చాలా దగ్గరలో ఇక్కడ నుంచి మనకు ORR వచ్చేసి విదిన్ 3 కిలోమీటర్స్ రేడియస్లో మనం ORR కూడా మనం రీచ్ అవ్వగలుగుతాము. అంటే మనకి అది కండ్లకోయ వస్తుందండి. ఇప్పుడు అక్కడనే IT టవర్స్ కూడా ఇప్పుడు వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది, కన్స్ట్రక్షన్ అంతా కూడా. సో ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ఇంకా చెప్పాలంటే మనకి హాస్పిటల్స్ కానీ, కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, రెస్టారెంట్స్, షాపింగ్ కాంప్లెక్స్ కూడా మనకు వచ్చేస్తుంది ఇక్కడనే. మళ్ళీ దీని పక్కనే హాస్పిటల్ ఉందండి. జస్ట్ మన అపార్ట్మెంట్కి ఒక జస్ట్ 100 మీటర్స్లో వీ హ్యావ్ అ హాస్పిటల్ ఆల్సో. హాస్పిటల్ కూడా ఉంది, మెయిన్ రోడ్ మీదనే ఉందండి. మలీబు రెస్టారెంట్ అని చెప్పేసి అది కొత్తగా ఓపెన్ అయింది. అండ్ మేము కొంచెం ముందుకు వెళ్తే సన్ఫ్లవర్ వేదిక్ ఇంటర్నేషనల్ స్కూల్ అని ఇప్పుడు జస్ట్ లాస్ట్ ఇయర్ లాంచ్ చేశారు దాన్ని కూడా. సో ఒకవేళ కనుక మన ఫ్యామిలీకి అవసరమైన సదుపాయాలు ఏవి చూసుకున్నా కానీ సూపర్ మార్కెట్స్ దగ్గర నుంచి హాస్పిటల్స్ వరకు, ఇన్స్టిట్యూషన్స్ వరకు అన్నీ కూడా మనకి చాలా దగ్గరలో అందుబాటులో ఉన్నాయండి. సో ఫ్రెండ్స్ ఆల్రెడీ సార్ వాళ్ళ ప్రాజెక్ట్ మనం ఒకటి చూసుకున్నామండి. అది మనకి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయిన స్టేజ్లో ఉంది కాబట్టి ఒకసారి మీకు కన్స్ట్రక్షన్ అవుతున్న ప్రాపర్టీ కూడా ఉందండి అంటే సార్తో నేను ఈ ప్రాపర్టీ చూడడానికి వచ్చామండి. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ యొక్క కన్స్ట్రక్షన్ మెటీరియల్ కూడా మనం ఒకసారి మీకు కూడా చూపిస్తానండి. ఎందుకంటే ఫ్రెండ్స్ మెటీరియల్ వచ్చేసి చాలా మంచి మెటీరియల్ అనేది వాడారండి. ఎక్కడ చూసుకున్న కూడా ఫ్రెండ్స్ కన్స్ట్రక్షన్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసి మనకి ఫ్లాట్స్ వచ్చేసి మనకి 2 BHK అండ్ 3 BHK ఉన్నాయి. నోనండి, ఇది కంప్లీట్లీ ప్రీమియం ప్రాజెక్ట్ అండి. ఇప్పుడు మేము చేసిన ప్రాజెక్ట్లలో ది ప్రీమియం అనొచ్చు, ఎందుకంటే ఇందులో 2 BHK మనం పెట్టలేదు. ఓకే. సో ఎందుకంటే బిగ్గర్ సైజెస్ని మాత్రమే మనం ఇందులో పెట్టడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్లో ఓన్లీ 3 BHK అండ్ దట్ టు సైజెస్ స్టార్టింగ్ ఫ్రమ్ 1935 SFT నుంచి 3425 SFT వరకు. అంటే ఓన్లీ 3 BHKలో ఉన్నాయి సార్. ఓన్లీ 3 BHK అండి. అంటే ఇట్స్ సంథింగ్ కాల్డ్ యాజ్ అ విల్లా ఆన్ ద సేమ్ ఫ్లోర్ అన్నట్టుగా మనం డిజైన్ చేసాము. ఎందుకంటే ఇవాళ రేపు విల్లాస్ కింద పైన మెయింటెనెన్స్, తర్వాత పిల్లలు యూఎస్కి వెళ్ళిపోవడం అలాంటివన్నీ జరుగుతున్నాయి. సో మెయింటెనెన్స్ ఇష్యూ వస్తుందని ఒకటే ఫ్లోర్లో విల్లాకి ఎంతైతే సైజ్ ఉంటుందో ఆ సైజు మనం ఒకటే ఫ్లాట్లో మనం చేసామండి. అంటే ఇప్పుడు మనకి ఒక ఫ్లోర్లో ఎన్ని ఫ్లాట్స్ వచ్చినాయి సార్? మనకి ఒక ఫ్లోర్లో అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు బ్లాక్ ఏ తీసుకున్నట్టయితే బ్లాక్ ఏలో మనకి ఒక ఫ్లోర్లో 9 ఫ్లాట్స్ వస్తున్నాయండి మనకి.
బ్లాక్ బిలో తీసుకుంటే ఓన్లీ 7 ఫ్లాట్స్ మాత్రమే. ఇది మనకి బ్లాక్ ఏ, అది బ్లాక్ బి. ఎస్, చూసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి. ఇది వచ్చేసి మనకి 10 ఫ్లోర్స్ ఉంటుందండి ఓవరాల్గా. అది వచ్చేసి బ్లాక్ బి అండి, ఇది వచ్చేసి మనకి బ్లాక్ ఏ. ఇక్కడ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఏందనేది కూడా ఒకసారి తెలుసుకుందామండి, మనకి ఏమేమి మెటీరియల్స్ వాడారనేది. సార్ ఒకసారి చెప్పండి. కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ వస్తే మనం ఇది కంప్లీట్ ఈ ప్రాజెక్ట్ అంతా కూడా రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ అండి. అండ్ రెడ్ బ్రిక్ అంటే కూడా మీరు మా బ్రిక్స్ చూడొచ్చండి, ఇక్కడనే ఉన్నాయి రెడ్ బ్రిక్స్. కంప్లీట్లీ మనం తీసుకొచ్చింది కరీంనగర్ నుంచి మాత్రమే, మనము అక్కడి నుంచి మాత్రమే తెచ్చుకుంటున్నాం. ఇక్కడ కూడా రెడ్ బ్రిక్స్ చాలా దొరుకుతాయి కానీ మనం ఎక్కడ కూడా తీసుకోవట్లేదు, డైరెక్ట్గా కరీంనగర్ నుంచి మనం తెప్పించుకోవడం జరుగుతుంది. శాండ్ సార్, శాండ్ వచ్చేసి మొత్తం రివర్ శాండ్ వాడుతున్నామండి. మొత్తము మీరు అక్కడ చూడొచ్చు, కంప్లీట్ ప్రాజెక్ట్ మొత్తం కూడా రివర్ శాండ్. ఈవెన్ స్లాబ్లో కూడా ఈవెన్ మొత్తం ఓన్లీ రివర్ శాండ్తో మాత్రమే మనం యూజ్ చేయడం జరుగుతుందండి. సో సిమెంట్ అంతా కూడా మాకు నాగార్జున సిమెంట్ అవి మాత్రమే యూజ్ చేస్తున్నాం. స్టీల్ సార్, స్టీల్ కూడా కంప్లీట్ నాగార్జున స్టీల్ యూజ్ చేస్తున్నాము. అండ్ స్టీల్ కూడా చూసినట్టయితే మీరు చూడొచ్చు, ఆల్మోస్ట్ ఆల్ ఒక 40 mm స్టీల్ వరకు మనము యూజ్ చేయడం జరుగుతుంది. గేజ్ కూడా చూసుకోవచ్చు అండి, మనకి మంచి గేజ్ అన్నది కూడా వాడడం జరిగిందండి. స్టీల్ కూడా మనకు అనులంగానే కనబడుతుంది. చూసుకోవచ్చు మనకి ఓవరాల్గా మనకి రివర్ శాండ్ అనేది వాడుతున్నారండి. ప్రాజెక్ట్ చుట్టూ మొత్తం కూడా మనకి స్టాక్ అనేది తెప్పించి పెట్టుకున్నారండి, ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సార్ ఇక్కడ మనకి ప్రాజెక్ట్ హైలైట్స్ కూడా చెప్పండి సార్. ప్రాజెక్ట్ హైలైట్స్ వచ్చి ఈ టోటల్ ప్రాజెక్ట్ అంతా కూడా 2.65 ఏకర్స్లో నిర్మించబడిందండి. సో అందులో బ్లాక్ ఏ, బ్లాక్ బి, ఈ మధ్యలో మనం చూస్తున్నాం కదా, ఇది క్లబ్ హౌస్ అండి. సో ఇందులో కంప్లీట్గా 160 ఫ్లాట్స్ మనము కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. సో బ్లాక్ ఏ, బ్లాక్ బి అంటే ఈ ప్రాజెక్ట్లో ఒక సపరేట్ క్లబ్ హౌస్ అనేది మనం ఇచ్చామండి. ఓకే, ఎన్ని ఫ్లోర్స్ సార్ ఇది? సో ఈ క్లబ్ హౌస్ వచ్చేసి G+5 ఫ్లోర్స్ అండి. ద రిసెప్షనిస్ట్ లాంచ్ కూడా మనం డబుల్ హైట్ ఇచ్చామండి, రిసెప్షనిస్ట్ లాంచ్ టు మేక్ ఇట్ మోర్ ప్రీమియం. దాని తర్వాత మనకి రిసెప్షన్ లాబీ ఉంటుందండి. తర్వాత ఏసీ గెస్ట్ రూమ్స్ ఇస్తున్నాము. మా మెయిన్ హైలైట్ వచ్చేసి క్లబ్ హౌస్లో ప్రతి ఒక్కరు ఇచ్చేదే అండి, కానీ మేము అడిషనల్గా మేము ఇచ్చేదంటే ఒక 20 సీటర్ హోమ్ థియేటర్ అనేది మేము ఇస్తున్నామండి సపరేట్గా. సో ఒక ఫ్యామిలీ, 2-3 ఫ్యామిలీస్ టుగెదర్ కూర్చొని వాళ్ళు ఎంజాయ్ చేసే అంతగా మేము హోమ్ థియేటర్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాం. సో రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ అండ్ G+5 ఫ్లోర్స్ అండి. క్లబ్ హౌస్ వచ్చేసి G+5. ఇప్పుడు ఇది మనకి సెకండ్ ఫ్లోర్, అండర్ కన్స్ట్రక్షన్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. సో దిస్ విల్ గో టు 5 ఫ్లోర్, 5th ఫ్లోర్ వరకు. మనకి స్విమ్మింగ్ పూల్ ఎక్కడ వస్తుంది సార్? మనకి టెర్రస్ పైన, టెర్రస్ స్విమ్మింగ్ పూల్ వస్తుందండి. మనకి పార్టీ లాన్ వస్తుంది, చిల్డ్రన్స్ ప్లే ఏరియా వస్తుంది, జిమ్ వస్తుంది, బ్యాంక్వెట్ హాల్ వస్తుంది. బ్యాంక్వెట్ హాల్ కూడా 2 టైప్స్ ఆఫ్ బ్యాంక్వెట్స్ హాల్ ఇస్తున్నాం, ఒకటి పెద్ద సైజ్, ఒకటి మినీ సైజ్. స్మాల్ పార్టీస్ ఉన్నప్పుడు వాళ్ళు మినీ సైజ్లో యూస్ చేసుకోవచ్చు, కిట్టి పార్టీ కూడా యూస్ చేసుకోవచ్చు అండి. అండ్ అది కాకుండా గెస్ట్ రూమ్స్ కూడా మనం ఆల్మోస్ట్ ఒక 6 గెస్ట్ రూమ్స్ వరకు కూడా ఇస్తున్నాం. ఓకే, చూసుకోవచ్చండి. ఇందులో మనకి క్లబ్ హౌస్లో మనకి గెస్ట్ రూమ్స్ కూడా వస్తున్నాయండి. ఈ గెస్ట్ రూమ్స్లో ఎలా ఫ్రెండ్స్ ఏదైనా చిన్న ఫంక్షన్స్ కానీ లేదంటే పెళ్ళిళ్ళైనా కూడా ఫ్రెండ్స్ వాళ్ళకి గెస్టులు వచ్చినా కూడా మనకి ఉండేందుకు కూడా మనకి ఇక్కడ కేర్ అన్నది కూడా తీసుకోవడం జరిగింది. సార్ ఇక్కడ మనకి విడ్త్ ఎంత ఉంది సార్? మనకి ఇక్కడ చూసుకోవచ్చు స్పేసెస్. దిస్ విడ్త్ వచ్చేసి 60 feet అండి. సో ఇంకొక విషయం కూడా చెప్పలేదు నేను, ఈ ప్రాజెక్ట్లో టోటల్గా మనము 2.65 ఏకర్స్లో 40% మనం ఓపెన్ స్పేస్ ఇచ్చామండి. ఓకే, ఎందుకంటే మనం ఏ ఫ్లాట్లోకి వెళ్ళినా కానీ ఈవెన్ 2.6 ఏకర్స్లో 40% ఓపెన్ స్పేస్ ఇచ్చారు. ఇక్కడ కూడా చూసినట్టయితే మనకు ఆల్మోస్ట్ ఆల్ 60 feet ఓపెన్ ఉంటుంది. ఈవెన్ అక్కడ కూడా 60 feet ఓపెన్ ఉంటుంది. మళ్ళీ క్లబ్ హౌస్ బ్యాక్ సైడ్ చూస్తే కూడా కంప్లీట్ ఓపెన్ అండి మనకు. ఒకసారి చూద్దాం సార్ అది కూడా. ప్లీజ్ కమండి, ప్లీజ్ కమ్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సార్ వచ్చేసి మనకి 40% అనేది ఓపెన్ స్పేస్ అని చెప్పారు కదండి. 2.5 ఎకరాల సార్? 2.65 ఏకర్స్. ఓకే, అందులో 40% ఓపెన్ స్పేస్ ఇచ్చామండి. చూసుకోవచ్చండి. ఇక్కడ మనకి ఇంతకుముందు సార్ చెప్పారు కదా బ్యాక్ సైడ్ కూడా మనకి స్పేస్ ఉంది అనేది, దేనికి చెప్పండి సార్? ఇంత పెద్ద స్పేస్ అనేది ఎందుకు వదిలిపెట్టారు? ఇదంతా కూడా రేపటి దినము ఈ ఫ్లాట్స్లో ఎవరైతే కొనుక్కుంటున్నారో, వాళ్ళు ఈ ఫ్లాట్స్లో ఎవరైతే నివసిస్తారో వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళకి కానీ ఈ కంప్లీట్ ఎమ్యూనిటీస్ అనేవి అన్నీ కూడా మనము ఈ క్లబ్ హౌస్లో ఇచ్చే ఎమ్యూనిటీస్ కాకుండా వాళ్ళకి రెగ్యులర్ యాక్టివిటీస్ కూడా ఇవాళ రేపు చాలా అవసరం కాబట్టి ఆ యాక్టివిటీస్ ఫిజికల్ యాక్టివిటీస్ కోసం అని ఓపెన్ జిమ్ కానీ, తర్వాత బ్యాడ్మింటన్ కోర్ట్ కానీ, వాలీబాల్ కోర్ట్ కానీ అవన్నీ కూడా మనం ఇక్కడానికి ఈ ప్లేస్ అనేది మనం సమకూర్చి పెట్టాం. ఓకే, ఇదంతా కూడా దానికి రౌండ్గా సైక్లింగ్ ట్రాక్ చేసుకోవచ్చు, జాగింగ్ ట్రాక్ చేసుకోవచ్చు, స్కేటింగ్ రింగ్ చేసుకోవచ్చు, అన్ని మొత్తం అన్ని ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ 0 వెహికల్ మూవ్మెంట్ అండి, ఇక్కడ ఏ వెహికల్ని కూడా మనం అలౌ చేయట్లేదు. సో కాబట్టి ఇదంతా ఓన్లీ ఫర్ ఫ్యామిలీస్, కిడ్స్, వాళ్ళు ఎల్డర్స్ కానీ వాకింగ్ కోసం మాత్రమే ఈ స్థలం అనేది కేటాయించామండి. టెన్షన్ ఉండదు, బండ్లు వస్తాయి అనేది పేరెంట్స్, 0 టెన్షన్ అండి, 0 టెన్షన్. మళ్ళీ కంప్లీట్లీ CCTV సర్వేలెన్స్లో ఉంది ప్రాజెక్ట్ అంతా కూడా. సో కంప్లీట్లీ 0 టెన్షన్. హ్యాపీగా వాళ్ళ పిల్లల్ని వదిలేసుకుంటే వాళ్ళే ఆడుకొని వాళ్ళ ఫిజికల్ బాడీకి ఇవాళ రేపు అందరు ఫోన్ చూసే ఈ వరల్డ్లో, డిజిటల్ వరల్డ్లో దే విల్ గెట్ లాట్ ఆఫ్ టైమ్ టు ఎంజాయ్ ద టైమ్ హియర్ అండి.
అలాగే సార్ ఇక్కడ మనకి ఎమ్యూనిటీస్లో మనకి లిఫ్ట్లు కానీ ఇవన్నీ కూడా వస్తాయి కదా సార్, దాంట్లో మనకి ఎన్ని లిఫ్ట్లు వస్తున్నాయి, ఈచ్ ఫ్లోర్కి ఏందన్నది ఒకసారి చెప్పండి. సో క్లబ్ హౌస్లో మాత్రం వీ హ్యావ్ 2 లిఫ్ట్స్ అండి. 5 ఫ్లోర్స్కి మనకి 2 లిఫ్ట్స్ వస్తున్నాయి క్లబ్ హౌస్లో. ఓకే, మనము ఒకవేళ బ్లాక్ ఏలో తీసుకున్నట్టయితే 3 లిఫ్ట్స్ సూపర్ ఫాస్ట్ లిఫ్ట్స్ వస్తున్నాయండి మనకి, 3 లిఫ్ట్స్. ఓకే, అండ్ 1 సర్వీస్ లిఫ్ట్. రేపు మన లగేజ్ అవన్నీ 10 ఫ్లోర్స్ వరకు మోసుకెళ్లాల్సిన ఇబ్బంది కూడా ఏం లేదండి. దానికి పెద్దది సర్వీస్ లిఫ్ట్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తాము. 16 మెంబర్స్ కెపాసిటీ. మనకి కార్ట్స్ కానీ ఇవన్నీ తీసుకోవడానికి A to Z అండి, మీరు ఏది కావాలన్నా తీసుకెళ్ళచ్చు. కార్ట్ దగ్గర నుంచి అల్మారాస్ దగ్గర నుంచి యూ క్యాన్ టేక్ ఎనీథింగ్, నో ప్రాబ్లం. పెద్ద లిఫ్ట్ వస్తుంది విత్ హెవీ కెపాసిటీ. 16 మెంబర్స్ కెపాసిటీ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 అల్మారాస్ అట్ ఎ టైం పెట్టుకొని కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఆ సదుపాయం కూడా మనం ఇందులో క్రియేట్ చేస్తాం. సేమ్ బ్లాక్ బిలో కూడా సేమ్ అదే 3 లిఫ్ట్స్ ప్లస్ సర్వీస్ లిఫ్ట్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. చూసుకోవచ్చండి. ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది వచ్చేసి బ్లాక్ ఏ అండి, 10 ఫ్లోర్స్ ఉందండి. అలాగే ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇది మనకి బ్లాక్ బి అండి. మధ్యలో వచ్చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి క్లబ్ హౌస్ అండి. ఇందులో మనకి 5 ఫ్లోర్స్ వరకు కూడా మనకి ఎమ్యూనిటీస్ అన్నది కూడా రావడం జరుగుతుందండి, విత్ మనకి టెర్రస్ స్విమ్మింగ్ పూల్తో. సార్ ఇప్పుడు మనం ఒకసారి ఫ్లాట్ కూడా ఒకసారి చూసుకున్నామా సార్? షూర్ అండి, తప్పకుండా. సో ఫ్రెండ్స్ ఇందులో నుంచి మనం ఒక ఫ్లాట్ కూడా చూసుకుందాం పదండి. మనము డక్ ఏరియా అంతా కూడా 10 ఫ్లాట్స్ ఇచ్చాము, 10 ఫీట్స్ ఇచ్చాము. సో ఇప్పుడు ఏంటంటే యూ క్యాన్ ఫీల్ యాజ్ ఇఫ్ యూ ఆర్ ఇన్ ద ఇండిపెండెంట్ హోమ్. అవును సార్. ఎందుకంటే ఇప్పుడు కామన్ వాల్స్ ఇవ్వడం వల్ల డిస్టర్బెన్స్ ఉండకుండా, తర్వాత లైటింగ్ కానీ దేనికైనా కానీ 10 feet ఈజ్ మాక్సిమం ఇనఫ్ అండి. అవును సార్. అండ్ వి గెట్ ఈవెన్ దో సార్ ఇప్పుడు మనకి ఇండిపెండెంట్ హౌసెస్ చూసుకున్నా కూడా, ఇప్పుడు మనకి సిటీలో ఎక్కడ చూసుకున్నా కూడా, ఇప్పుడు లేదంటే న్యూలీ కన్స్ట్రక్షన్ చూసుకున్నా కూడా 3 feet మాక్సిమం 3 feet, ఎక్కువ 4 feet ఉంటుంది. కానీ ఇక్కడ మనకి 10 feet ఉండడం ఒక అడ్వాంటేజ్ అండి, చాలా అడ్వాంటేజ్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఇందులో 3 BHK హౌస్ అని చెప్పుకున్నాం కదండి, అది కూడా ఒకసారి చూసుకుందాం అండి. సార్ ఇక్కడ మనకి స్టేర్ కేస్ కూడా ఒకసారి చెప్పండి. స్టేర్ కేస్ కూడా వచ్చేసి మనము మంచి వైడర్ స్టేర్స్ ఇచ్చామండి. 3.5 feet 3.5 feet ఇచ్చాము. సో దట్ మనము నడిచేటప్పుడు కూడా విల్ ఫీల్ వెరీ కంఫర్టబుల్. అండ్ మొత్తం ఈ 9 ఫ్లాట్స్కి మనం టోటల్గా 3 ప్లేసెస్లో స్టేర్ కేస్ ఇవ్వడం అనేది జరిగింది. సో మనం అక్కడ 2-3 ఫ్లాట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే కెన్ అకామిడేట్, ఆ స్టేర్స్ అకామిడేట్ చేసుకోవచ్చు కార్నర్లో. అండ్ ఇన్ బిట్వీన్ లిఫ్ట్ పక్కన కూడా ఒక స్టేర్ కేస్ ఇచ్చాము. అండ్ ఇక్కడ ఈ 3 ఫ్లాట్స్ వాళ్ళు కూడా ఈ స్టేర్ కేస్ అనేది అకామిడేట్ చేసుకునేటట్టుగా మనం ప్లేస్ ఇచ్చామండి. మళ్ళీ లిఫ్ట్స్ కూడా మనము సూపర్ ఫాస్ట్ లిఫ్ట్స్ 3 లిఫ్ట్స్ ఇచ్చామండి, దట్ టు ఇన్ 1 పర్టికులర్ ప్లేస్లో. దాని పక్కనే చూసుకున్నట్టయితే ఒక సర్వీస్ లిఫ్ట్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేశాము. సో దట్ మీ గూడ్స్ ఏమున్నా కానీ కూడా మీరు సర్వీస్ లిఫ్ట్లో కరెక్ట్ సెంటర్లో ఇచ్చాము. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఇటుపక్క ఫ్లాట్ ఉన్నా లేదా అటుపక్క ఫ్లాట్ ఉన్నా మీకు సెంటర్లో అనేది వస్తుంది, ఈజీగా మీరు థింగ్స్ అనేది మూవ్ చేసుకోండి. అంటే మనకి లిఫ్ట్లు వచ్చి సెంటర్లు ఉంటాయి, స్టేర్ కేసులు మాత్రం మనకి 3 స్టేర్ కేసులు వచ్చేసినాయి. ఎస్ అండి, ఎందుకంటే ఇవాళ రేపు ఎక్సైజ్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్. ఎక్కేటప్పుడు అంటే ఓకే, కానీ దిగేటప్పుడు కొంచెం దే కెన్ యూజ్ ద స్టేర్ కేస్ అండి వేర్ ఎవర్ దే ఆర్. ఇంకోటి సార్ ఇక్కడ మనకి ఫైర్ సేఫ్టీ గురించి కూడా మనకి ప్రికాషన్స్ తీసుకుంది సార్, మనకి అది స్పేస్ అంతా కూడా వదిలిపెట్టింది, దాని గురించి కూడా ఒకసారి చెప్పండి సార్. సో ఫైర్ సేఫ్టీ అనేది ఇప్పుడు మనమైతే నార్మల్గా ఫైర్ సేఫ్టీకి అకార్డింగ్ టు ద నార్మ్స్ కావాల్సింది ఫస్ట్ థింగ్ ఏంటంటే వీ హ్యావ్ ఫైర్ ఎన్ఓసి అండి. సో ఫైర్ ఎన్ఓసి అనేది మనకి రౌండ్ ద బిల్డింగ్ అట్లీస్ట్ 30 feet స్పేస్ అనేది మనకు ఉండాలి. వీ హ్యావ్ ఆల్రెడీ 40 feet స్పేస్, 50 feet స్పేస్ ఉందండి మనకి. అదే మనం ఇంతకుముందు కూడా చూసాము. సో 50 feet స్పేస్లో మీరు వెహికల్ ఎలాగంటే అలా టర్న్ చేసుకోవచ్చు. తర్వాత రేపటి దినం ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ ఉన్నా కానీ మీరు జస్ట్ ఒక ఎటుపక్క మీకు ఈజీ యాక్సెసబుల్ ఉంటే ఆ స్టేర్స్ పట్టుకొని మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు అండి. సో వీ నో నీడ్ టు వెయిట్, ఒక్క దగ్గరనే స్టేర్స్ ఉందని పరిగెత్తుకుంటూ వెళ్ళాల్సిన అవసరం మనకు లేదు. దగ్గరలో మనకి 3 ప్లేసెస్లో ఉంది కాబట్టి మీరు ఆ ప్లేస్లో ఎక్కడైనా అకామిడేట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అండి, బయటకి ఎగ్జిట్ తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు అండి, మనకి అంతా కూడా మనకి సేఫ్టీ ప్రికాషన్స్ పరంగా చూసుకున్నట్టయితే మనకి అన్ని కూడా ఫెసిలిటీస్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇందులో నుంచి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం 3 BHKలో ఉన్నటువంటి ఒక ఫ్లాట్ చూసుకుందాం అండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేజింగ్లో ఉంది, అది కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెస్ట్ ఫేజింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్ చూడడానికి వచ్చామండి. ఇది వచ్చేసి మనకి 3 BHKలో ఉంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఫ్లాట్స్ అన్ని కూడా మనకి 3 BHKలో ఉంటున్నాయండి. అలాగే ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ యొక్క సైజెస్ చూసుకున్నట్టయితే కనుక మనకి 3425 SFTలో ఉంటుందండి, 3425 SFT. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హాల్ కూడా చూసుకోవచ్చండి, మనకి మంచి విశాలంగా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి హాల్ కమ్ మనకి డైనింగ్ ఏరియా అండి. ఇక్కడ మనం పార్టీషన్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అండి, చూసుకోవచ్చు మంచి విశాలంగా రావడం జరిగింది. 6 or 8 టేబుల్ సీటర్ అయితే ఈజీగా వచ్చేస్తుందండి. ఒకసారి మళ్ళొకసారి కూడా హాల్ కూడా చూసుకోవచ్చు. మనకి పెద్ద సైజులో మనకి టీవీ కానీ మనకి సోఫా సెట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి వేసుకునేందుకు కంఫర్టబుల్గా ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకున్నామండి. ఈ ఫ్లాట్స్ వచ్చేసి ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే కన్స్ట్రక్షన్ పరంగా ఎక్కడ కూడా మనకి డస్ట్ అనేది కూడా మిక్స్ చేయలేదండి. ఈ నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చండి. ఇందులో మనకి కింగ్ సైజ్ బెడ్ అయితే ఈజీ వచ్చేస్తుంది.
సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మొత్తం కూడా బౌండరీ వాల్స్ చూసుకున్నట్టయితే కనుక మనకి 9 ఇంచెస్ రావడం జరిగిందండి. మన సొంత ఇంటికి అయితే ఎట్లయితే కడతారో అదే విధంగా మనకి ఇక్కడ వాల్స్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి. రేపు వర్షాలు పడ్డా ఈ చెమ్మ ఇదంతా కూడా రాదండి. అలాగే ఫ్రెండ్స్ మళ్ళొకసారి కూడా డక్ ఏరియా చూసుకున్నామండి. మనకి ఫ్లాట్ టు ఫ్లాట్ కూడా మనకి డక్ ఏరియా వచ్చేసి మనకి 10 feet వరకు ఉంటుంది. వెంటిలేషన్ పరంగా కూడా ఫ్రెండ్స్ మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. చుట్టుముట్టు కూడా మనకి వెంటిలేషన్ అయితే బాగుంటుంది. అలా ఫ్రెండ్స్ ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాం అండి. ఇందులో వచ్చేసి మనకి మంచిగా స్పేషియస్గా రావడం జరిగిందండి. మనకి టైల్స్ కానీ ఇదంతా వర్క్ జరిగితే ఇంకా చాలా బాగా కనబడుతుందండి. కొంచెం డార్క్గా ఉంటుంది, ఏమనుకోవద్దు. అలా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి డ్రెస్సింగ్ ఏరియా ఇక్కడ కూడా చూసుకోవచ్చు. మంచి విశాలంగా రావడం జరిగిందండి. వచ్చేసి ఫ్రెండ్స్ మనకి కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది కాబట్టి ఫ్రెండ్స్ మనకి ఇట్లా కనబడుతుంది. కానీ వర్క్ మొత్తం అయిపోయినాక ఫ్రెండ్స్ ఇంకా చాలా గ్రాండ్ లుక్ అనేది రావడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. అవుట్ సైడ్ వాల్స్ అన్ని కూడా మళ్ళొకసారి కూడా చెప్తున్నానండి 9 inches వాల్స్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ మనకి గెస్ట్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. మనకి ఏ బెడ్రూమ్లో ఆ బెడ్రూమ్లో కూడా ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే మనకి సపరేట్గా వాష్రూమ్స్ అనేది కూడా రావడం జరిగిందండి. మంచి ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ అనేది వాడతారండి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన వారు. అలాగే ఒకసారి మాస్టర్ బెడ్రూమ్లో సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూసుకోవచ్చండి. ప్రాజెక్ట్ నిర్మించిన వాళ్ళు వచ్చేసి ఫ్రెండ్స్ వెంకటేశ్వర డెవలపర్స్. ఈ గతంలో కూడా ఫ్రెండ్స్ మనం ఒక ప్రాపర్టీ కూడా చేయడం జరిగిందండి. అది వచ్చేసి మనకి XXX విల్లాస్ అండి. మంచి కన్స్ట్రక్షన్ మెటీరియల్ వాడారండి. అందుకనే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ కూడా నేను మళ్ళీ ఇది కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉందంటే ఫ్లాట్స్ ఒకసారి చూద్దామని ఒకసారి మీకు కూడా చూపిద్దామని వచ్చినానండి. మెటీరియల్ కూడా బాగుంది కాబట్టి ఫ్రెండ్స్ మీ ముందుకి ఈ ఫ్లాట్స్ అనేది కూడా తీసుకురావడం జరుగుతుంది. సొంతంగా మనం ఇల్లు అయితే ఎట్లయితే కట్టుకుంటామో ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనకి ఫ్లాట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ వెంటిలేషన్ పరంగా కానీ మనకి వాస్తు ప్రకారంగా కానీ కన్స్ట్రక్షన్ పరంగా కానీ ఫ్లాట్స్ వచ్చేసి చాలా మంచిగా ఉన్నాయండి. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా సార్కి కాల్ చేసినట్టయితే క్లారిఫై చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా సెండ్ చేస్తారండి సార్కి కాల్ చేసినట్టయితే. ఈ మాస్టర్ బెడ్రూమ్లో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి బాల్కనీ స్పేస్ కూడా చూసుకోవచ్చండి. మనకి 4 to 4.5 feet వరకు ఉంటుంది. చుట్టుముట్టు కూడా చూసుకోవచ్చండి. మనకి గ్రీనరీ ఉంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ దగ్గరలోనే మనకి ఇక్కడ మొత్తం కూడా గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ అనేవి కూడా అవుతున్నాయండి. మంచి ప్రైమ్ లొకేషన్ అండి. చూసుకోవచ్చు మనకి మెయిన్ రోడ్ కూడా మనకి ఇక్కడ నుంచి దగ్గరలోనే కనబడుతుంది. చూసుకోవచ్చు అండి. బస్సెస్ ఇవన్నీ వెహికల్స్ అన్నీ కూడా వెళ్తున్నాయి. జస్ట్ మనకి ఒక 50 to 60 meters డిస్టెన్స్ ఉంటుందండి. వాస్తు ప్రకారంగా చూసుకున్న కూడా ఫ్రెండ్స్ ఫ్లాట్స్ వచ్చేసి చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారండి. ఒకసారి చూసుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా కూడా మనకి మంచి కేర్ అన్నది కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఇక్కడ బాల్కనీ ఏరియా కూడా చూసుకుందామండి. చూసుకోవచ్చండి. ఇది మనకి ఆల్మోస్ట్ మనకి 6.5 to 7 feet వరకు కూడా ఉంటుంది. ప్రాజెక్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే మనకి C షేప్లో ఉంటుందండి. అంటే మనకి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది. మనకి A బ్లాక్ ఇది వచ్చేసి మనం చూసేది, అక్కడ B బ్లాక్ కూడా ఉందండి. ఈ 2 బ్లాక్స్ కూడా ఫ్రెండ్స్ మనకి 10 floors అనేది కూడా రావడం జరిగిందండి. A బ్లాక్ B బ్లాక్లో. ఈ రెండింటి మధ్యలో ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ క్లబ్ హౌస్ కూడా రావడం జరిగిందండి. అది వచ్చేసి మనకి 5 floors ఉంటుంది. ఏమేమి ఎమ్యూనిటీస్ వచ్చాయి ఏందనేది మీకు ఫస్ట్ స్టార్టింగ్లో వీడియోలో కూడా మెన్షన్ చేశానండి. ఒకసారి చూసుకోవచ్చు. ఒకవేళ చూడని వారు ఉంటే కూడా చూసుకోండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా ఒకసారి చూసుకుందామండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కిచెన్లోకి వచ్చామండి. కిచెన్ కూడా చూసుకోవచ్చు అండి ఎంత పెద్దగా ఉందనేది. మంచి స్పేషియస్గా రావడం జరిగిందండి. మనకి కిచెన్ ప్లాట్ఫామ్ కానీ ఇవన్నీ వచ్చినాక ఇది వచ్చేసి దీని రూపురేఖలే మారిపోతాయండి. ఈ ప్రాజెక్ట్ కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి మెయిన్ రోడ్ నుంచి కూడా చాలా దగ్గర ఉంటుందండి. మళ్ళొకసారి కూడా చూసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి 9 inch వాల్. మంచి స్టాండర్డ్ మెటీరియల్ అన్నది కూడా వాడారండి. ఒకసారి డక్ ఏరియా కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ స్టేజ్లో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మీకు కలర్స్ కానీ ఇవన్నీ కూడా మీకు చాయిసెస్ తోటం కూడా మనం చేసుకోవచ్చు అండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కిచెన్ కూడా చూసుకున్నాం కదండి. ఇది వచ్చేసి మనకి ఆగ్నేయంలో ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ మనకి తూర్పు ఆగ్నేయంలో మనకి ఇక్కడ డోర్ అనేది కూడా రావడం జరుగుతుందండి. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి యూటిలిటీ ఏరియా చూసుకోవచ్చండి. యూటిలిటీ ఏరియా కూడా చాలా విశాలంగా రావడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము కిచెన్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి మనం ఈశాన్యంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వచ్చామండి. ఇందులో మనకి డబల్ కాట్ మంచిగా వేసుకున్న కూడా ఫ్రెండ్స్ ఇంకా చాలా స్పేస్ కూడా మిగులుతుంది. ఈ స్టేజ్లో ఫ్రెండ్స్ హౌస్ కనుక ఈ స్టేజ్లో ఫ్రెండ్స్ మీరు ఫ్లాట్ కనుక తీసుకున్నట్టయితే మీ చాయిసెస్ తోట ఇంకేమన్నా చిన్న మాడిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనకి ఒక బాల్కనీ ఏరియా రావడం జరిగిందండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి బాల్కనీ ఏరియా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి L షేప్లో ఉంటుందండి. మనకి తూర్పు సైడ్ ప్లస్ మనకి ఉత్తరం సైడ్ కలిసేటట్టు మనకి L షేప్లో బాల్కనీ ఏరియా అన్నది కూడా ఉంటుందండి. చూసుకోవచ్చండి. ఇప్పుడు మనము ఉత్తరం వైపు ఉన్నటువంటి బాల్కనీ ఏరియా కూడా ఒకసారి చూసుకుందాము. చూసుకోవచ్చండి. ఇది వచ్చేసి మనకి ఉత్తరం వైపు ఉన్నటువంటి బాల్కనీ ఏరియా. అలాగే తూర్పు వైపు ఉన్నటువంటి బాల్కనీ ఏరియా కూడా ఒకసారి చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ బాల్కనీ వచ్చేసి మనకి తూర్పు అండ్ ఉత్తరం వైపు కూడా మనకి L షేప్లో ఉంటుందని చెప్పుకున్నాం కదండి. అలాగే ఫ్రెండ్స్ మళ్ళొకసారి కూడా రోడ్ చూసుకోవచ్చండి. జస్ట్ మనకి ఒక 50 to 60 meters ఉంటుందండి మనకి మెయిన్ రోడ్ నుంచి చూసుకున్నట్టయితే. అలాగే ఫ్రెండ్స్ ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. మనకి అన్ని వాష్రూమ్స్ కూడా ఫ్రెండ్స్ మన సైజర్ చూసుకున్నట్టయితే కనుక మనకి 8x9 ఉంటుందండి.
సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ మాత్రమే మనకి అవైలబిలిటీ ఉన్నాయండి. డిస్ప్లేలో కనబడుతున్న పైన సార్ నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కిందికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అలాగే ప్రైస్ యొక్క డీటెయిల్స్ కూడా సార్ నాడి కూడా తెలుసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా మనం ఫ్లాట్స్ కూడా చూసుకున్నాం కదండి. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నానండి. సార్కి కాల్ చేసినట్టయితే మీకు క్లారిఫై కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఫ్లాట్స్ యొక్క ప్రైస్ ఈ డీటెయిల్స్ అన్ని కూడా సార్ నాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. ప్రైస్ వచ్చేసి మనకి ప్రస్తుతానికి అయితే 1.3+ నుంచి స్టార్టింగ్ ప్రైస్. సో విత్ అమ్యూనిటీస్తో సార్ చెప్తున్నాను మీకు ప్రైస్ అది. ఓకే. సో అవైలబిలిటీ సార్ ఇప్పుడు మీరు చెప్పారు. ఎస్ విత్ అమ్యూనిటీస్ 1.3 నుంచి మనకు స్టార్టింగ్ ప్రైస్ అనేది ఉందండి. ఓకే. ఫ్లాట్స్ వచ్చేసి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ మాత్రమే మనకి అవైలబుల్గా ఉన్నాయండి. అవును. కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే ఫ్రెండ్స్ మీరు దగ్గరుండి కూడా చూడండి, ఒకసారి పర్సనల్ కూడా విజిట్ చేయండి ఫ్రెండ్స్. నేను చెప్తున్నానని కాదు, మీరు విజిట్ చేసినాకనే మీరే డిసైడ్ చేయవచ్చు. రైట్ అండి. ఇప్పుడు మనకి అవైలబిలిటీ ఫ్లాట్ సైజ్ వచ్చేసి ఫ్రమ్ 1935 నుంచి 3425 వరకు ఉన్నాయండి. సో లోన్ మన ప్రైజింగ్ వచ్చేసి 1.3+ నుంచి మన ప్రైజింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. లోన్ అంటే మనకి అప్ టు 75%, ఎందుకంటే బ్యాంక్ స్లాబ్ ఒకటి ఉంటుంది 25% కాబట్టి 75% వరకు మనకు లోన్ ఎలిజిబిలిటీ బేస్డ్ ఆన్ యూర్ ఎలిజిబిలిటీ వీఆర్ రెడీ టు యాక్సెప్ట్. సార్ ఇక్కడ మనకి ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయి ఏంటిది అన్నది ఒకసారి చెప్పండి సార్ మన కస్టమర్స్కి. ఒకసారి మీరు శ్రీ వెంకటేశ్వర డెవలపర్స్ గురించి ఒకవేళ కనుక మీరు రీసెర్చ్ చేసినట్టయితే మోర్ దాన్ 20 years నుంచి మనము ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అనేది ఉన్నామండి. మన ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చి బోయిన్పల్లి నుంచి స్టార్ట్ అయింది. ఓకే. దాని తర్వాత మాకు చాలా సూపర్ హిట్ ప్రాజెక్ట్ అయింది, మాకు గుర్తింపు వచ్చింది అని అంటే సినిప్లాట్ దగ్గర బిగ్ బజార్ లేన్లో బొబ్బిలి అని ఒకటి కన్స్ట్రక్ట్ చేసామండి. ఓకే. సో బొబ్బిలి అనేది ఇట్స్ అ బ్రేక్ త్రూ అండి. మాకు ఇప్పుడు కూడా ఎవరు రీసేల్ చేయడానికి కూడా ఇష్టపడట్లేదు, ఎందుకంటే అది ఒక సొంత ఇంటిలాగా వాళ్ళు పెట్టుకున్నారు. సేమ్ అదే తరహాలో మళ్ళీ బొబ్బిలి కన్నా ఇంకా వరల్డ్ క్లాస్ ఫీచర్స్తోని ఆ ఇమ్యూనిటీస్తోని మేము ఈ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు డిజైన్ చేస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేసరికి ఆ ఫీల్, ఆ ప్రీమియంనెస్, ఆ వరల్డ్ క్లాస్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మేము ఇందులో అయితే తీసుకొని వస్తున్నాము. సో ఈ ప్రాజెక్ట్ చూసుకున్నట్టయితే వీ హ్యావ్ ఆల్ ద అప్రూవల్స్ అండి. వీ హ్యావ్ పొల్యూషన్ క్లియరెన్స్ ఉందండి, ఫైర్ ఎన్ఓసి ఉందండి, తర్వాత హెచ్ఎండిఏ అప్రూవల్ ఉందండి 10 floors అండ్ ఆల్సో రేరా రిజిస్టర్డ్ ప్రాజెక్ట్ అండి. సో మీరు ఈవెన్ స్టేట్ బ్యాంక్ కూడా మాకు లోన్ అనేది అప్రూవ్డ్ అండి. ఈవెన్ స్టేట్ బ్యాంక్ కూడా మాది ప్రాజెక్ట్ అప్రూవల్ అనేది మాకు టైఅప్ అయి ఉన్నారు మీరు. ప్రాజెక్ట్ అప్రూవ్డ్ అండి. మేము అన్ని డాక్యుమెంట్స్ అప్రూవ్ అయిపోయింది. ఓకే. సో యూ క్యాన్ టేక్ ద లోన్ ఈవెన్ ఫ్రమ్ స్టేట్ బ్యాంక్. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద లోన్స్ అని స్టేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ వీళ్ళ త్రూనే మేము తీసుకున్నాము, ఎందుకంటే వాళ్ళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తక్కువ ప్రొవైడ్ చేస్తున్నాము. సో అన్ని విధాలుగా పోల్చుకుంటే డాక్యుమెంటేషన్ పరంగా, సెట్ బ్యాక్స్ పరంగా, డీవియేషన్స్ పరంగా వీఆర్ జీరో అండి, వీఆర్ నిల్. వీ వాంట్ టు గివ్ ద బెస్ట్ ప్రోడక్ట్ టు ద బెస్ట్ కస్టమర్స్. థ్యాంక్ యూ సార్. మంచి మంచి ప్రాపర్టీస్ ఇలాంటివి మీరు కడుతుండాలి, మమ్మల్ని పిలుస్తుండాలి. తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇది వీడియో అండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.